ప్రకాశం జిల్లా తర్లుపాడులోని మండల పరిషత్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు పొందిన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ మండలంలో నీటి సమస్య అధికంగా ఉందని, ఈ విషయాన్ని స్థానిక నాయకులు తమ దృష్టికి తీసుకువచ్చినట్టు తెలిపారు. అతి త్వరలో నిర్వహించబోయే సమావేశంలో నీటి సమస్యపై దృష్టి సారించి అధికారులతో మాట్లాడి తాగునీటికి పశువులు తాగేందుకు నీటి సమస్య లేకుండా చూస్తానని ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నారు. అలానే ఉపాధి హామీ పథకానికి సంబంధించిన సమస్యలు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. నీళ్లని ట్యాంకర్ల ద్వారా తరలించి ప్రజలకు అందిస్తామని, అలానే ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలను గుర్తించి మరలా ఎటువంటివి జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మండలంలో అందరితో పాటు కలిసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ చక్రపాణి ప్రసాద్, ఈవో పీఆర్డీ టి సుకుమార్, ఎంపీపీ సూరెడ్డి భూలక్ష్మి, మండల పార్టీ అధ్యక్షులు ఉడుముల చిన్నపరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు కంచర్ల కాసయ్య, ఈర్ల వెంకటయ్య, కాలంగి శ్రీనివాసులు, మాజీ ఎంపీటీసీ పుచ్చనూతల గోపీనాథ్ చౌదరి, మాజీ జడ్పీటీసీ రావి భాషాపతిరెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మండలంలో ఉన్నటువంటి ఎండీ ఆఫీస్ నందు బీసీ కార్పొరేషన్ లోన్ల పంపిణీ కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ సమస్య మీద మా మండలంలో సమస్యలు ఉన్నాయని చెప్పి, అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా సమస్యలు ఉన్నాయని చెప్పి మా దృష్టికి తీసుకొని వచ్చారు. తప్పకుండా రేపు ఎల్లుండి జరగబోయేటువంటి డిఆర్సీ సమావేశంలో ఈ డ్రింకింగ్ వాటర్ విషయాన్ని ప్రస్తావించి ఈ మా ప్రాంతంలో డ్రింకింగ్ వాటర్ సమస్యకు కానీ, పశువులకు కానీ, అటుపక్క ప్రజలకు కానీ ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. కాబట్టి తప్పకుండా అధికారులను ఒప్పించి మేము ఈ ప్రాంతానికి ట్రాన్స్పోర్టేషన్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎన్ఆర్జీఎస్లో కూడా చాలా అవకతవకలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ అవకతవకలు అనేవి మళ్ళీ ఫర్దర్గా జరగకుండా దాన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాల్సింది అనేది ఎండిఓ గారితో, అలాగే ఉన్నటువంటి యూఆర్డీతో వాళ్ళతో కూడా మాట్లాడాం. వాళ్ళు భవిష్యత్తులో మళ్ళీ సమస్య రాకుండా చూసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు, అధికారులు, మరోపక్క మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆర్డినేషన్ మీద ఈ మండలంలో ప్రయాణం చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించే విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తామని చెప్పి అటు మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ, అటు అధికారులు కానీ చెప్పడం జరిగింది. దీన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ఒక మంచి శుభ పరిణామంగా భావిస్తాం. థ్యాంక్ యూ.